లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ లో రంభా ఒకరు. ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా పరిచయం అయింది. అందంతో పాటు నటనతో ప్రేక్షకులు మెప్పించింది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్స్ కు కూడా పోటీ ఇస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంది రంభా. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, బొంబాయి పురుడు లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల సినిమాలో చేసిన ఈ అమ్మడు హీరోయిగానే చాలా స్పెషల్ సాంగ్స్ లోను స్టెప్పులేసి అదరకొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది. కానీ ఒక్క హీరోతో మాత్రమే రంభ నటించలేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సరసన రంభ నటించింది. కానీ అక్కినేని నాగార్జున సరసన మాత్రం రంభ నటించలేదు. అందుకు కారణం ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవ అని తెలుస్తుంది. అప్పట్లో కింగ్ నాగార్జున పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించేవారు. రమ్యకృష్ణ, సౌందర్య, టబు, మీనా ఇలా చాలా మంది నాగార్జునతో నటించడానికి క్యూ కట్టేవారు. కానీ రంభ మాత్రం నాగ్తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఆమె నాగ్తో సినిమా చేయలేదంట. ఇంతకు రంభకు నాగు మధ్య గొడవ ఏంటంటే, నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ సినిమా ఒకటి. ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ నటించారు. నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా చేశారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్లేస్ లో ముందుగా దర్శకుడు రంభన్ అనుకున్నారంట. ఆమెను కన్ఫర్మ్ చేసి డేట్స్ కూడా బుక్ చేశారంట. కానీ నాగార్జున రమ్యకృష్ణ హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో రంభను తొలగించి రమ్యకృష్ణ తీసుకున్నారంట. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో భారీగా కలెక్ట్ చేసింది. అయితే తనను రిజెక్ట్ చేసినందుకు రంభ నాగుపై కోపం పెంచుకుందంట. అందుకే ఆయన పక్కన నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆమె చేయలేదంట. అయితే ఈవి సత్యనారాయణ కోరిక మేరకు ఈ సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది రంభ. తనను పరిచయం చేసిన దర్శకుడు మాట కోసం పాటలో కనిపించిందంట రంభ.